హాయ్, హలో, నమస్తే ಎಲ್ಲರಿಗೂ వణక్కం అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కోవిడ్ బేసిస్. సో హాయ్ అన్న అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఇవాల్టి వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఆర్డర్ లిస్ట్. ప్రీవియస్ వీడియోలో మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాం అనమాట. సో ఎవరైనా వీడియోని చెక్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. అలాగే మన హెచ్టిఎంఎల్ ప్లేలిస్ట్ లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవ్వరు ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వకుండా అలాగే స్కిప్ చేయకుండా చూడాలన్నా మీకు హెచ్టిఎంఎల్ అయితే సూపర్గా అయితే వస్తుంది అనమాట. సో వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేసి ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. సో మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇవాళ ఏం నేర్పిస్తా అన్న ఆర్డర్డ్ లిస్ట్. సో ఇవాళ మనం ఆర్డర్డ్ లిస్ట్ అయితే నేర్చుకున్నాం అనమాట. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ నార్మల్గా బేసిక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పినప్పుడు మాత్రం చెప్పాను. ఎవరన్నా చూడకపోయింటే దాని వీడియో కూడా మనకు డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో వెళ్ళి చెక్అవుట్ చేసి ఆ తర్వాత ఈ క్లాస్కి వచ్చి వినండి. సో ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ని మనం నెంబర్ వైజ్గా వస్తుంది. 1 2 3 4 ఒక ఆర్డర్లో వస్తుంది. దాన్నే ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అంతే ఏం ఉండదు. ఇప్పుడు మనం ఒక చిన్న బేసిక్ లిస్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఆర్డర్డ్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ, జ్యూస్, ఈ మూడు మనకైతే ఇప్పుడు ఒక లిస్ట్ అయితే అయింది. సో దీన్ని మనం లైవ్ సర్వర్లోకి చెక్ చేసుకుందాం. సో ఏమొచ్చింది 1 2 3 4 అని వచ్చింది. ఇప్పుడు మన అన్ఆర్డర్డ్ లిస్ట్లో అయితే డిస్క్, స్క్వేరు, అలాగే నన్ను ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆర్డర్ లిస్ట్లో ఏముంటాయి? ఇప్పుడు 1 2 3 వచ్చింది. అలాగే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి వస్తుంది. లేదా స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, లేదా రోమన్ నెంబర్స్ వస్తాయి. లేదా రోమన్ నెంబర్స్లోనే స్మాల్గా వస్తాయి. ఇప్పుడు మనం ఒక ఆర్డర్డ్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. దీంట్లో మనం టైప్ ఈక్వల్స్ టు 1, ఈ 1 అని ఇస్తే మనకి ఎట్లా ప్రింట్ అవుతుంది? 1 2 3 4 అని ప్రింట్ అవుతుంది. ఈ 1 కి బదులుగా నేను క్యాపిటల్ ఏ పెడతా. ఇప్పుడు ఎట్లా ప్రింట్ అయింది? క్యాపిటల్ ఏబిసి ప్రింట్ అయింది. లేదా స్మాల్ ఏ పెడతా. ఇప్పుడు స్మాల్ ఏబిసి ప్రింట్ అయింది. లేకపోతే నేను క్యాపిటల్ ఐ పెడతా. ఇప్పుడు చూడండి రోమన్ నెంబర్స్లో ప్రింట్ అయింది. నేను స్మాల్ ఐ పెడతా. స్మాల్ రోమన్ నెంబర్స్లో ప్రింట్ అవుతుంది. సో ఇందులో ఉన్న టైప్స్ అయితే ఇవన్నమాట. ఐదర్ మనం 1 2 3 పెట్టుకోవచ్చు, లేదా రోమన్ నెంబర్స్ పెట్టుకోవచ్చు, లేదా లోవర్ కేస్, అప్పర్ కేస్ లెటర్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం క్యాపిటల్ ఐ ఇస్తే మనకి రోమన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. స్మాల్ ఐ ఇస్తే ఇది కూడా ఈ స్మాల్ రోమన్ నెంబర్స్ అనేవి అయితే ప్రింట్ అవుతాయి అనమాట. సో ఆర్డర్ లిస్ట్ లో కూడా మనకి నెస్టెడ్ ఆర్డర్ లిస్ట్ కూడా ఉందన్నమాట. సో ఇది ఎట్లా చేయాలి? మనకు ఆల్రెడీ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటనేది నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. ఎవరన్నా చూడకపోయింటే వీడియోని చెక్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. నేను టీ క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు కాఫీ అని మెన్షన్ చేసి ఇందులోనే ఇంకో ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను అన్నమాట. సో దీనికి నేను టైప్ అనేది నార్మల్ ఇప్పుడు రాసి ఇక్కడ టైప్ ఏమిద్దామంటే టైప్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఐ అని ఇచ్చాం. ఇదంతా చూసాక టైప్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఐ. ఇక్కడ నేను టైప్ మార్చుతా. ఇక్కడ టైప్ ఏమిస్తా? స్మాల్ ఏ. ఇప్పుడు చూద్దాం రండి. ఇదిగో ఇప్పుడు ఎట్లా ప్రింట్ అయింది? నాకు టీ, కాఫీ అనేవి మాత్రం క్యాపిటల్ రోమన్ నెంబర్స్లో ప్రింట్ అయ్యాయి. నేను ఈ కింద ఉన్న కాఫీకి సంబంధించిన అన్నిటిని స్మాల్ ఏబిసిలో ప్రింట్ చేయాలని ఇచ్చాను కాబట్టి అవి అట్లా ప్రింట్ అయ్యాయి. దీన్ని మనం ఇది క్లోజ్ చేసిన తర్వాత కింద ఇంకోటి రాద్దాం. లిస్ట్ ఫర్ జ్యూస్ అండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? నెస్టెడ్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఇది. ఇప్పుడు మనకి ఆర్డర్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నా వీడియోస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.